గవర్నర్ తో తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భేటీ ఇప్పుడే ముగిసింది. ఆయన ఇప్పుడే రాజ్భవన్ నుంచి తన నివాసానికి వెళ్లారు. ముఖ్యంగా ఈ సమావేశంలో పన్నీర్ సెల్వం గవర్నర్ ని కోరినది ఏమిటంటే తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితుల గురించి వివరించారు. జయలలిత మరణానంతర పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో తాను ముఖ్యమంత్రి పీఠం చేపట్టాల్సి వచ్చింది, తదనంతరం పార్టీలో సంభవించిన పరిణామాలు, తాను రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులు, ఇట్లాగా తనపై పార్టీలో ఉన్నటువంటి శశికళ తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగానే తాను రాజీనామా చేశారు. ఆ రాజీనామాను గవర్నర్ కూడా ఆమోదించారు. ఈ నేపథ్యంలో ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తనకు బల నిరూపణకు అవకాశం కల్పించాలి అని కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒకసారి రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో బల నిరూపణకు శాసనసభను సమావేశపరిచి ఆయన్నే తన బల నిరూపణకు కోరిన దాఖలాలు ఉన్నాయా అన్న విషయం కూడా గవర్నర్ పరిగణలోకి తీసుకుని దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో ఇప్పటికే అటు ఢిల్లీలో ఉన్నప్పుడు, ముంబైలో ఉన్నప్పుడు కూడా ఇప్పటికే కూడా ఆయన న్యాయ నిపుణులతో చర్చించారు. అదే విధంగా మరి కాసేపట్లో శశికళ గవర్నర్ తో భేటీ కానున్నారు. ఆవిడ ముఖ్యంగా చెప్పనున్నది ఏమిటంటే తనకు శాసనసభ్యులు మెజారిటీ, రాష్ట్ర శాసనసభలో మెజారిటీ శాసనసభ్యుల మద్దతు తనకే ఉందని, అందువలన తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు అవకాశం కల్పించాల్సిందిగా ఆవిడ కూడా కోరేటువంటి అవకాశం ఉంది. అయితే ఆమెకు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉండే, కోర్టు తీర్పులు పెండింగ్ లో ఉండడం, అటువంటివి కూడా ఆయన పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే శ్రీనివాస్, పన్నీర్ సెల్వం శశికళ వర్గాల మధ్య ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెన్సీ మధుసూదన్ కూడా పన్నీర్ సెల్వానికి మద్దతు తెలిపారు కదా. ఈ నేపథ్యంలో ఇద్దరు వర్గీయుల బలాబలాలు ఎలా ఉన్నాయి? పన్నీర్ సెల్వానికి పార్టీ ప్రిసీడియం చైర్మన్ గా ఉన్నటువంటి మధుసూదనన్ మద్దతు తెలపడం వచ్చి ఒక కీలక పరిణామంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రిసీడియం చైర్మన్ అనే అతను వచ్చి పార్టీకి సంబంధించిన వ్యక్తి, పార్టీ ఆఫీస్ బేరర్ లో ఒక వ్యక్తి. పార్టీ సమావేశాలన్నింటినీ ఈయనే కన్వీన్ చేస్తారు. ఈయన ఆధ్వర్యంలోనే పార్టీ సమావేశాలన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతూ ఇటీవల జరిగినటువంటి అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం కూడా మధుసూదన నేతృత్వంలోనే జరిగింది. ఆయన సమక్షంలోనే శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నికవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఒక పార్టీలో చాలా సీనియర్ నేత అయినటువంటి మధుసూదనన్ పన్నీర్ సెల్వం వద్దకు చేరడం ఒక కీలక పరిణామంగా, ఆయనకు ఒక నైతిక విజయంగానే చెప్పొచ్చు. కాకపోతే ఎంతమంది శాసన సభ్యుల మద్దతు ఆయనకి ఉన్నది అన్న విషయాన్ని బట్టి గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఆ యొక్క విషయాన్ని కూడా గవర్నర్ పరిగణనలోకి తీసుకునే అంశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటి వరకు ఒక 5-6 శాసనసభ్యులు పన్నీర్ సెల్వానికి తన మద్దతు తెలిపినటువంటి విషయం మనకి ఇప్పటికే తెలిసిందే. అయితే శ్రీనివాస్, ప్రధానంగా పన్నీర్ సెల్వం అయితే బల నిరూపణకి గవర్నర్ ని అవకాశం కోరారు కదా. ఈ నేపథ్యంలో గవర్నర్ తో ఏం చర్చించే అవకాశం ఉంది? శశికళ తాను ఒక క్యాంప్ ఏర్పాటు చేసి తనకు మద్దతు పలికేటువంటి శాసనసభ్యులందరినీ కూడాను ఆ క్యాంప్ లో ఉంచి వారందరి దగ్గర కూడాను లిఖిత పూర్వకమైనటువంటి దాన్ని ఒక ఈ లేఖలన్నింటినీ తీసుకుని ఇవన్నిటినీ కూడా ఏంటంటే శాసనసభలో మెజారిటీ సభ్యులు బలం తనకు ఉన్నది అనే దాన్ని ఆవిడ నిరూపించి ఆవిడ తన లేఖల ద్వారా గవర్నర్ కు వివరించి శాసనసభలో ఉన్నటువంటి సభ్యులలో అత్యధిక భాగం తనకే మద్దతు ఇస్తున్నారు కాబట్టి తననే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా ఆవిడ
గవర్నర్ ను కోరే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇద్దరు వివరాలను ఇద్దరు చెప్పినటువంటి వివరాలను సానుకూలంగా విన్న తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి పరిణామాలను కూడా ఆయన బేరీజు వేసుకుని గవర్నర్ విద్యాసాగర్ రావు తన తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ధన్యవాదాలు శ్రీనివాస్.